ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు 9697969788. సో లైఫ్ ఎలా అండి? లావియష్ గా లగ్జరీగా ఉండాలని చూస్తారా, లేకపోతే చాలా సింపుల్ గా ఉంటారా? మోస్ట్ ఆఫ్ ద తమిళియన్స్ చాలా సింపుల్. We have to have a right balance. ఓకే, that is important. ఎప్పుడు లగ్జరీ ఉండాలి, అప్పుడు ఉండొచ్చు. బట్ ఐ థింక్ యూ నీడ్ టు లెర్న్ దట్ ఈ లగ్జరీస్ పర్మనెంట్ గా ఉండదు, రేపు లేకుండా కూడా పోతుంది. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ ఎలా ప్రిపేర్ అవుతారు? you should know how it is to lead a very simple life. So నా పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత till they saw my films, నేను ఒక పెద్ద స్టార్ నా తెలీదు పిల్లలకి. మన ఇంట్లో ఎక్కడైనా ఒక షీల్డ్, ఒక ట్రోఫీ, ఒక ఆర్టిస్ట్ పిక్చర్ ఏం లేదు. అవునా? ఏం లేదు, ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్. పిల్లల ఫొటోస్ ఉంటుంది, మై పిక్చర్స్, మై హస్బెండ్ పిక్చర్స్, అంతే. ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటుంది, సోలో పిక్చర్స్ కూడా లేదు. పిల్లల పిక్చర్స్ ఉంటుంది, నేను మా ఆయన పిక్చర్స్ ఉంటుంది, మై మదర్ లో పిక్చర్ ఉంటుంది, మా మదర్ పిక్చర్ ఉంటుంది, అలాగే ఉంది, అంతే. సో ఈవెన్ వెన్ మై చిల్డ్రన్ వెంట్ టు స్కూల్, చాలా రోజు తర్వాత ఒకసారి నేను కిచెన్ లో కుకింగ్ చేస్తున్నాను, అమ్మ అలరింది, ఏమైంది? వీళ్ళు వస్తే, మా నువ్వు రజనీ గారితో యాక్ట్ చేసావా, నువ్వు యాక్టరా, అలాగ అడిగాను. సో ఐ థింక్ till then they didn't know that I'm an actor. So I think that simplicity was extremely important for them. Super. చాలా మంది నేర్చుకుంటారు ఈ రోజు. అనుకుంటారు స్టార్ హీరోయిన్స్ కదా, వీళ్ళకి ఏం పట్టదు ఫ్యామిలీ అంటే. వెరీ వెరీ వాళ్ళ లైఫ్ వేరు, లావియష్ గా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. ఇంట్లో ఎవరితో పని చేసిన వాళ్ళతో కూడా అక్క, అన్న, మామ ఇలాగా మాట్లాడాలి. ఇట్స్ నెవర్ ఇన్ తమిళ్, ఇట్స్ నెవర్ వాపో. ఓకే, ఇట్స్ ఆల్వేస్ వాంగ పొంగ. దట్స్ హౌ దే హ్యావ్ టు బి. బట్ అప్పటి వరకు మీరు ముస్లిం కమ్యూనిటీ కాబట్టి ఒక్కసారిగా హిందూని పెళ్లి చేసుకున్న తర్వాత ఐ స్టిల్ కంటిన్యూ బీయింగ్ ఎ ముస్లిం. చాలా అంటే నేను చెప్పేది అది కంటిన్యూ అవ్వచ్చు మేడం. బొట్టు పెట్టుకోవటం కానీ, లేకపోతే ఇక్కడ మీరు బొట్టు పెట్టుకున్నారు కదా. ఐ హావ్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. ప్రాబబ్లీ నా అప్బ్రింగింగ్, చిన్నప్పుడు నుంచి నేను ఐ వాజ్ ఇన్ అ వెరీ హిందూ ఓరియంటెడ్ కమ్యూనిటీ. కాలనీ, ఆ కాలనీ కంప్లీట్ గా వినాయక చతుర్థి టైంలో, కింద వినాయక చతుర్థి టైంలో పెద్ద ఒక ఇది వస్తుంది, స్టాచ్యూ, వినాయక స్టాచ్యూ వస్తుంది, ముందు కూర్చుని భజన జై 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 అది అన్ని చేసి. సో వి ఆల్ ఆర్ యూజ్డ్ టు దట్. అండ్ ప్రాబ్లం అనిపించలేదు ఇంకా. ఫార్చునేట్లీ మై మదర్ ఇస్ వెరీ వెరీ లిబరల్. Very very liberal. I'm married to a Hindu. My one brother was married to a Christian. The other brother is married to an Indonesian Hindu, converted into a Christian, baptized as a Christian. So amma ki em problem ledu. Amma would never say that, oh, why you're falling in love with a Hindu, or why are you falling in love with a Christian. So we have a very what do you say, a very secular background. And that is completely, I give the credit to my mother. Super, great.